నేను రైతు బాంధవుని, రైతులందరూ సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వంలో అంటున్నాడే. అదేం లేదన్న, మాకు డైరీ ఫామ్ ఉంది. గత ప్రభుత్వంలో మాకు సబ్సిడీ కింద టీఎంఆర్ కానీ, సైలేజ్ కానీ, డిప్పు పైపులు కానీ వగేరా వగేరా అన్నీ వచ్చేటి. ఒక మెడిసిన్ కానీ పశువులకు. ఇప్పుడైతే ఏం రావట్లే. ఏదో వెహికల్ అని పెట్టిండు కానీ పశువుల కోసం అదేం జరగట్లేదు. అసలు మెడిసిన్స్ లేవు. అసలు పర్టికులర్ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ లేవు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఒక్క సబ్సిడీతో ఒక్క దానా కూడా రావట్లే మాకు ఇంతవరకు. గత ప్రభుత్వంలో మేము ఒక్కరమే వచ్చేసి 2 లక్షల సబ్సిడీలో దానా బుక్ చేసుకున్నాం. గత ప్రభుత్వంలో గోకులం కింద కట్టిన షెడ్కి కూడా ఇంతవరకు మాకు బిల్లు లేదు. ఏం మన ఎమ్మెల్యే వచ్చి అడిగితే ఇది మంది కాదు, తెలుగుదేశం వాళ్ళది, మనకు సంబంధం లేదు అని డైరెక్టే చెప్పేసింది. మొక్క మీదే చూస్తాం చేస్తామని కూడా చెప్పలేదు రవీంద్రనాథ్ రెడ్డి. 3,65,000 మాకు నష్టం. దాని ద్వారా 78,000 బిల్లు పడింది. ఆ బిల్లుకు 1,10,000 అనేసి బ్యాంకులో చూపిస్తాను. ఏమని అడిగితే మీకు ఇంకా పడదు బిల్లు అంటాను లోకల్ వాళ్ళు. అది ఉండే సమస్య. 30,000 ఎక్స్ట్రా డబ్బులు చూపిస్తాను మాకు. ఏమని అడిగితే మీకు అసలు పడదు, ఇంకా డబ్బులు ఎక్కువ మాట్లాడితే అని అంటారు. డబ్బులు పడదు, ఇంకా అయిపోయింది. టీడీపీ ప్రభుత్వంది, ఇది మాకు సంబంధం లేదని చెప్తాను.